ఫ్రెండ్స్, టుడే ఈవినింగ్ మినీ లాగ్ మా పిల్లల కోసం అయితే ఈరోజు గోధుమ పిండితో ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. సో ముందుగా అయితే 2 కప్పుల గోధుమ పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, తగినంత సాల్ట్ మరియు బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే ఇందులో వేసి కలపాలండి. ఈ గోధుమ పిండితో చేసిన చెక్కలు క్రిస్పీగా వస్తాయి. అలాగే వీటిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన ముద్దని ఒక పావు గంట సేపు పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు తీసి చూడాలి. ఈ విధంగా ఉన్న ముద్దని మన చపాతీ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. మనకి కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని కాగుతున్న ఆయిల్లో వేసి బాగా దూరగా వేపాలి. కలర్ వచ్చే వరకు కూడా వేపాలండి. అంతేగాని కలర్ వచ్చేసిందని మాత్రం తీసేకండి, ఒక్కొక్కసారి వేగదు. సో చూసుకుని బాగా వేయించుకుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. వీటిని నిల్వ ఉంచితే 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. బట్ బాగా చల్లారిన తర్వాత మాత్రమే మూత పెట్టాలి. అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ మై ఛానల్.